హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తనాయుడు. ఈరోజు 7th ఫిబ్రవరి 2025. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ, అదేవిధంగా మిడ్ క్యాప్, బజాజ్ ఫైనాన్స్, టాటా ఆప్షన్స్ ట్రేడ్ మేడ్ ఈజీ అన్నట్టుగా మనం ఈజీగా దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేసామో, ఎలా ట్రేడ్ చేసామో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి డ్రైవ్ అవడానికి మంచి అవకాశం ఇచ్చింది. ఒక 82,000 రూపీస్ వరకు కూడా మనం ప్రాఫిట్ ఏ విధంగా తీసాము, సెన్సెక్స్ని బేస్ చేసుకుని మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది ఏ విధంగా తీసుకున్నాము. అదేవిధంగా మార్నింగ్ మనకి ఒక 1 అవర్ అయ్యేటప్పటికి మనకి ఏదైతే మనకి అవకాశం దొరికిందో బైలోకి వచ్చినప్పుడు మనకి 23,650 ఆ రేంజ్ దగ్గర నుంచి 100 పాయింట్స్ ఏ విధంగా టేకప్ చేసింది. ఆ టైంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డ్రైవ్ అయ్యాము ఏ విధంగా చూసాము. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో, బజాజ్ ఫైనాన్స్ని మనం ఏదైతే మనకి ఆ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తాము, టాటా మోటార్స్తో పాటుగా బజాజ్ ఫైనాన్స్ని కూడా మనం ఏ విధంగా చేసాము, ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం అయితే దొరికింది. ఎప్పుడైతే టేకప్ తీసుకుంటుందో అప్పుడు మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈజీగా మనకు మార్కెట్ టేకప్ తీసుకున్న క్రమాన్ని మనం చూసుకున్నదానికి ఏ విధంగా అడ్జస్ట్ అవుతున్నాము. యాక్చువల్గా లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా బజాజ్ ఫైనాన్స్ టేక్ ఆఫ్ అయినప్పుడు మనం ఏదైతే 7,300 దగ్గర నుంచి కూడా మనం ప్రతిరోజు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై, ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా మనం చేస్తూ దాని యొక్క టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ మోడ్లోకి మళ్ళీ మనం మారడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఆ విధంగా ప్రతి స్టాక్ని కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ అవుతున్నాము, ఏ డ్రైవ్ అవుతున్నాము. అదేవిధంగా టాటా స్టీల్, ఈరోజు నా టాటా స్టీల్లో ఇట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజింగ్ గేమ్. టాటా స్టీల్ అనేది చాలా రోజుల నుంచి మార్కెట్లో కిందకి పైకి వస్తున్నా ఇక్కడ నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే దొరికింది. దాన్ని మనం ఇదైతే 125 దగ్గర నుంచి కూడా ఎవ్రీ డిప్ యూ కెన్ బై, ఎవ్రీ అలాగే మన టార్గెట్ని రీచ్ అయ్యాము. ఇవాళ 136కి, 126 దగ్గర 136కి మన టార్గెట్ని రీచ్ అయ్యాము. ఏదైతే మనకు 2 వీక్స్లోనే అంటే దాంట్లో హ్యూజ్ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఏంటంటే ఏదైతే మనం మార్కెట్లో రెగ్యులర్గా మనం చేస్తాం, ఈ రోజున మనం ఏదైతే 133 దగ్గర నుంచి 136, 138 వరకు కూడా మనకి ఈ 5 పాయింట్స్ని కూడా మనకి ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. దాంట్లో కూడా మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడ వరకు టార్గెట్ ఉంటుంది అన్నది కూడా ఈ రోజు మనం ఇక్కడ మనం 133 దగ్గర నుంచి మనం టేకప్ తీసుకుంటే అది 138 వరకు కూడా మనకి ఆ 5 పాయింట్స్ కూడా మనం ఏ విధంగా తీసుకోవాలని కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జోన్ ఐడెంటిఫికేషన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగానే మనకి టాటా స్టీల్ ఇంకా కమింగ్ 2-3 డేస్ కూడా మార్కెట్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఎలాగా ఏంటన్నది అంతా కూడా ఐడెంటిఫై చేసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కాల్పింగ్ చేసేటప్పుడు కూడా స్కాల్పింగ్ని మనం ఏ విధంగా చేస్తామో అనే దాని మీద సాటర్డే, సండే రేపు ఎల్లుండి కూడా అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 మెంబర్స్కి ఆల్రెడీ 1 ఆర్ 2 మెంబర్స్ 2 మెంబర్స్కి 1 మెంబర్ ఆల్రెడీ జాయిన్, ఒక 1 మెంబర్కి అవకాశం ఉంది. ఇది కూడా ఫుల్ టైం మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా 2 టైమ్స్ మన క్లాస్ చెప్పి మండే రోజు నుంచి 3-4 డేస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి ట్రేడ్ చేసుకోగలరని అనుకుంటారో, ఈ రోజు మనం చేసినటువంటి 82,000 ప్రాఫిట్ కూడా జస్ట్ 2,50,000 రూపీస్తో మనం ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండి పర్వాలేదు ట్రేడ్ చేసుకోగలనే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే సిస్టమేటిక్ లెర్నింగ్ జరిగిన తర్వాత జోన్ ఐడెంటిఫికేషన్ దానికి యాడ్ చేసి దాన్ని ఏ విధంగా వ్యూ ఏ విధంగా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి తెలిస్తే మనకి మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకోకుండా మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం ప్రతిరోజు భయంగానే ఉంటుంది, ప్లస్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే ఆప్షన్ ట్రేడ్ మేడ్ ఈజీ అన్న దాని మీద మన దగ్గర ఒక 30 వీడియోస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ప్రకారం ఆ వీడియోస్ని ఇస్తాను. అవన్నీ కూడా చూసిన తర్వాత లైవ్ క్లాస్ కూడా చెప్తాను. ఆ లైవ్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.